ఏంటి ఏంటక్క చాలా రోజులైతుంది వీడియోస్ పెట్టక ఏం చేస్తున్నావు? అంత బిజీ ఏంటి అనుకుంటున్నావా? ఎప్పుడు రెగ్యులర్ చెప్పే వీడియో మాటినా అక్క, కొత్తగా ఏం చెప్పవా అని అనుకుంటున్నారా? ఇగో కొత్త విషయమేనండి. ఈ వ్లాగ్ షూట్ చేసినప్పుడు మా పెళ్లి రోజు. సో, మార్నింగ్ అయితే అదే శారీతో ఈవినింగ్ కేక్ కట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. అంత బిస్కెట్ అయింది. ఆ రోజు నాగుల పంచమి. అసలు మేమైతే మర్చిపోయాము. సో దట్ మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ గుడికైతే వెళ్ళాము. గుడికి వెళ్ళి పాలైతే పోసి ఇంకా కొంచెం పూజ చేసుకొని మా కచ్చిరాని పూజ చేసుకొని ఇంకా తర్వాత దీపం అయితే వెలిగించేసాను. వెలిగించేసిన తర్వాత ఇంకా పాలు కొబ్బరికాయ కొట్టి ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలి ఈ ఇయర్ అన్న మనం యూట్యూబ్లో కొంచెం సక్సెస్ అయ్యేలా దీవించామని వేడుకున్న తర్వాత ఇంకా మేమైతే ఊర్లో గుళ్ళన్నిటికీ ప్లాన్ చేసి తిరిగేసి వచ్చాము. మా ఊర్లో ఉన్నది విలేజ్ పెద్దదా చిన్నదా అనేది నో మ్యాటర్, ఎందుకంటే అన్ని రకాల గుళ్ళు ఉన్నాయి. ఐ మీన్ అంటే దేవుళ్ళు అందరూ ఉన్నారనుకోండి. ఏమేమి గుళ్ళు ఉన్నాయి అనేది మీకు చెప్పాలే కదూ ఇంత కొడితే. ఇంతకైతే ఇక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుకుంటా, ఈయన ఏమో తెలీదు. సో అన్ని పేర్లు అయితే డీటెయిల్గా నాకు తెలీదు, మీకు తెలిసిన వారు కామెంట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ పాలైతే పోసాము, ఇంకా తలా కొన్ని పాలైతే పోసాము. ఒకరు పోస్తే అందరు ఫీల్ అయిపోతారు కదా. సో అందుకోసమని ఇంకా నేను మా వారు పోసిన తర్వాత నేను, నా తర్వాత మా పిల్లలు అలా పోసాము. ఇన్ని వ్లాగ్స్ ఎందుకు డిలే అవుతున్నాయి అని అంటే బికాజ్ ఆఫ్ సమ్ హెల్త్ ఇష్యూస్. ఇది అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలతో కూడా కొన్ని పాలు పోయించేసాము. ఆ తర్వాత ఇంకా మావాడైతే కొంచెం ట్రెండింగ్గా పోసాలండి, మీరేం పట్టించుకోవద్దు. అండ్ నెక్స్ట్ అయితే పాప కూడా అలానే చేసింది. ఇక బాబా టెంపుల్ అయితే క్లోజ్ చేసిందండి. ఎప్పుడో షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, ఇప్పుడు ఆ అక్క ఫుల్ వ్లాగ్ పెట్టేది అనుకోవచ్చు మీరు. సో దట్ ఇది ఇలా జరిగింది అన్నట్టు ఈ డేని. ఇంకా ఆ తర్వాత అయితే ఊర్లో అన్ని గుళ్ళకి వెళ్ళొద్దామన్నట్టు వెళ్ళాను. తిరిగేసి అయితే వచ్చాము. మా ఊరు వ్యూ కూడా చాలా బాగుంటుంది నైట్ టైంలో అయితే. ఇక్కడైతే మీకు ఏమీ కనబడట్లేదు కదా, ఇక్కడ ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇది రావి చెట్టు. సో అందుకోసమని ఇంకా అక్కడైతే లైటింగ్ లేదు, ఇదే మైనస్ అయింది. ఐ మీన్ అందుకే సెల్ లైట్ పెట్టుకొని అయితే పోయాల్సి వచ్చింది. అప్పటికి ఇక మేము పోయేసరికి అందరు వెళ్ళిపోయారు. అండ్ ఆఫ్ కోర్స్ అప్పుడు 7:30 అవుతుంది, ఇప్పుడే గుడి ఎందుకు క్లోజ్ చేశారు అనుకోవచ్చు మీరు. సో అది అలా ఉంటుంది అంతే పరిస్థితి. ఇంకా ఇక్కడ నుండి బయలుదేరి మా గుడి ప్రతిష్టాపనకు ముందు శిలాపలకాలు ఇవన్నీ దాతల పేర్లన్నీ శిలాపలకాల మీద చెక్కి పెట్టారు. ఇది ముందు ప్రతిష్టాపనకు ముందు అన్నట్టు హోమం కోసం అయితే డెకరేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అన్ని అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. మేమైతే ఇక వెళ్ళి ఒకసారి అయితే రౌండ్ వేసొచ్చాము, ఎందుకంటే జనాలు ఉన్నప్పుడు ఇంత డీటెయిల్గా మనం వెళ్ళడానికి ఉండదు కదా. కొంచెం భయంగా వీడియో తీశాను, కానీ అక్కడ వాళ్ళు చాలా సపోర్ట్ చేసి ఇంకా తీసుకోమ్మా అన్నాక ప్రశాంతంగా వీడియో తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఇది హోమం కోసం చేసిన అరేంజ్మెంట్. ఇంకా లోపలికి వెళ్ళి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం, ఫ్యామిలీ పిక్స్. అప్పటికి ఆ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి కొన్ని సింగిల్ పిక్స్ కూడా. ఇక్కడైతే ఇక నంది చాలా నెక్స్ట్ డే ప్రతిష్టాపనకు ముందు ఈ నందిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గజస్తంభం కోసం కూడా ఇంకా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక్కడైతే పంచకూట లింగ ప్రతిష్టాపన అని ఇదివరకు చెప్పిన వీడియో ఉంది కదా, పోయేసరికి ఆల్రెడీ గుళ్ళో దేవుణ్ణి కూర్చోబెట్టి ఉన్నారు కదా అని అనుకుంటున్నాను. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ కొన్ని సలాకులు పెట్టి కొన్ని బొంగులు పెట్టారు. అంటే ఆ ప్రతిష్టాపనకు ముందు ఆ బొంగులు తీసేసి దేవుడిని కూర్చోబెడతారంట. అది నాకు తెలియక ఆల్రెడీ ఉన్నాయి కదా ఇక్కడే అని అనుకుంటున్నాను, కానీ అది కాదు ఇది అని ఇంకా మా సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అలా రిటర్న్ అయ్యాము. ఇది గుడి ప్రతిష్టాపనకు ముందు మా ఊర్లో డెకరేషన్ చాలా బాగా చేశారు. చాలా పీస్ఫుల్ డివోషనల్ మూడ్ ఉండేది. ఇంకో ఇదైతే గుడి వ్యూ ఎంత బాగుందంటే నేను ఇదంతా చూసి లైటింగ్ అనుకోలేదు, పసుపేమన్నా రాసారా గుడికి అనుకున్నాను. లోపలికి వెళ్ళి చూస్తే అదంతా ఆ కలర్ లైట్స్ పెట్టారు, చాలా బాగుంది. అండ్ అదర్వైజ్ ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళాము ఆల్రెడీ. మళ్ళీ ఎందుకు పెట్టామంటే దూరం నుండి మీకు వ్యూ ఎలా కనబడుతుంది అనేది చూపించడానికి. ఇక్కడ చూసారు కదా, ఇదైతే సేమ్ ఎలా ఉందంటే రామప్ప అండ్ వేయి స్తంభాల గుడి ఎలా ఉంటుందో అలా ఇలా అరేంజ్మెంట్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా చూసారు కదా, చుట్టుపక్కల చూస్తే అసలు భలే అనిపించింది. అసలు ఇది మా ఊర్లో ఇంత మంచి గుడి ఉండేనా. ఇది కాకతీయుల నాటి గుడి, 1000 సంవత్సరాల ప్రస్థానం ఉన్న గుడి కదా, అందుకోసమని మళ్ళీ సేమ్ అలానే 4 కోట్ల డబ్బులతో నిర్మించిన గుడి, 4 సంవత్సరాలు కష్టపడిన గుడి అనుకోవచ్చు. మళ్ళీ ఇది
మళ్ళీ నిర్మించడానికి 4 years పట్టిందంట. ఇవన్నీ నేను అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. ఇంకా ఊర్లో అందరూ చెప్తున్నారు. ఇలా ఇక రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. వచ్చే దారిలో ఇద్దరు ముసలివాళ్ళు అయితే కనబడ్డారు. ఏంది బిడ్డ ఇప్పుడు చూసుకుంటేనే మంచిగా చూసుకుంటాం, రేపైతే చాలామంది ఉంటారు అని అన్నారు. రాగానే ఇంక ఇలా కేక్ కటింగ్కి అయితే అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నాం. సో ఇక ఇక్కడ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము లైట్స్ ఆఫ్ చేసి ఇక మా క్యాండిల్ అయితే వెలిగించడం జరిగింది. ఆ తర్వాత ఇంకా మేము బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఎన్ని ఇయర్స్ అని మీరు అడగొచ్చు. అది ఏంటంటే 13 years కంప్లీట్ అయింది. మా 13 years జర్నీలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి, కానీ ఒకరికొకరు తోడు ఉండటం వల్లే మేము ముందుకు సాగలుగుతున్నాం. మాది మ్యారేజ్ గురించి తర్వాత ఎప్పుడైనా ఒక వీడియో చేస్తాను. ఎంత చేంజ్ ఉందంటే మాలో, అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ జరిగిపోయాయి. అండ్ ఇలా మేమైతే మా బర్త్డే సెలబ్రేషన్స్ని అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ మాత్రం సెలబ్రేట్ చేసుకున్నాం. వెంటనే రావడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఎందుకంటే నా బర్త్డే 5 days తర్వాత మళ్ళీ ఇది అన్నట్టు. సో ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంచెం ఇది నెక్స్ట్ డే ఇంకా మా మ్యారేజ్ యానివర్సరీ తర్వాత రోజు మేము మళ్ళీ గుడికి అయితే వెళ్ళాం. గజస్తంభం స్థాపన జరుగుతుంది, అలాగే హోమం జరుగుతుంది ఆ రోజు. సో హోమం జరిగే వాళ్ళకి అది కంకణాలు కట్టుకున్న వాళ్ళకి అలో ఉంది లోపలికైతే, మాకైతే అలో లేదు. ఇక్కడైతే నవధాన్యాలు, ముత్యం పగడం అలాంటివి కొన్ని లోహాలు ఉంటాయి కదా, అవన్నీ మీరు ఇక్కడ వేసి వెళ్ళొచ్చు అని చెప్పారు. సో దట్ వాటి కోసం అయితే బాస్కెట్స్ అయితే పెట్టారు. చాలా క్రౌడ్ వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది క్రౌడ్ ఉన్నారు ఈ ఊర్లో అని. అంటే చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కూడా చాలా ఎగ్జైటింగ్గా వచ్చారు. ఇంకా కళ్యాణం రోజు అయితే చాలా హ్యాపీ అనిపించింది. మ్యాక్సిమం 2 o'clock నైట్ 2 o'clock వరకు అక్కడ జనాలు ఉన్నారు. అసలు అప్పటికి కూడా ఫెస్టివల్ వైబే ఉంది. సో ఇక ఇక్కడైతే చూసారు కదా, మస్తు బాగా డెకరేట్ చేశారు. అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. ఇది సెకండ్ డే అన్నమాట. సెకండ్ డే విగ్రహాలన్నిటికీ పాలతో అభిషేకం చేయమన్నారు. వాటరు, పాలు ఇవన్నీ తీసుకొచ్చుకోండి, మీరు ప్రతి ఇంటి నుండి తేవాలి అని చెప్పారు. సో దట్ అందుకోసమని అందరూ తీసుకురావడం జరిగింది. ఇంకా వాటితో అభిషేకాలు, కొన్ని పూజలు, నవగ్రహాల ప్రతిష్టాపన ఇవన్నీ జరుగుతున్నాయి. సో దట్ ఇదైతే ప్రతిష్టాపన రోజు అయితే కొంచెం విఐపీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రతిష్టాపన జరిగింది. ప్రతిష్టాపన తర్వాతే మమ్మల్ని గుర్తులని అది చేయడం జరిగింది. అంతసేపటి దాకా ఎవరైతే కంకణం కట్టుకుని 3 days 4 days పూజలో కూర్చున్నారు, హోమంలో కూర్చున్నారు, అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే అది చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాము. అఫ్కోర్స్ ఇది ఇలా జరిగింది మా ప్రతిష్టాపన. ఇంకా ప్రతిష్టాపన తర్వాత వెళ్ళిన కొన్ని పిక్స్ ఉన్నాయి, కళ్యాణం సంబంధించిన కొన్ని క్లిప్స్ ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే చాలా లెంతీ అయిపోయింది ఇప్పటికే వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, మా గుడికి మళ్ళీ మీరు వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా గుడి డీటెయిల్స్ తర్వాత